Okay, so our one more important question from the 10th class. Prove that root 2 minus root 3 irrational. So important number, compulsory 4 marks. So you may get either prove that irrational or by Euclid division lemma. ఈ రెండిట్లో కంపల్సరీగా ఏదో ఒక మోడల్ అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ root 2 minus root 3 irrational. So at most important question, before going to explain this answer, I want to explain you what is a rational number. What is the rational number, sir? Any number which is in the p by q form. ఏదైనా ఒక నెంబరు p by q ఫామ్లో ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే, లేకపోతే ఒక నెంబర్ని మీరు ఫ్రాక్షన్ రూపంలో రాయగలిగితే, ఇఫ్ ఎనీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్, సమ్ న్యూమరేటర్ బై డినామినేటర్, వేర్ p, q బిలాంగ్స్ టు z అండ్ q వాల్యూ విల్ నాట్ బి ఈక్వల్ టు 0. సో ఏదైనా ఒక నెంబర్ని మీరు p by q రూపంలో రాయగలిగి ఆ p, qలు ఇంటీజర్స్ అయితే అండ్ డినామినేటర్ వాల్యూ 0 కాకుండా ఉంటే దట్ ఈజ్ ఎ రేషనల్. మీకు డౌట్ వచ్చింది, ఫ్రాక్షన్ కానివన్నీ కూడా రేషనల్స్ కావా సార్ అంటారు మీరు. సో ఐఎమ్ టేకింగ్ 2 అమ్మ. సో 2 అన్నాను. 2 ఫ్రాక్షన్ కాదు కదా సార్, అంటే దానికి న్యూమరేటర్ డినామినేటర్ లేదు కదా సార్, మరి అది నేచురల్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది, మరి రేషనల్ నెంబర్ కాదా అంటారు. సో ఐఎమ్ రైటింగ్ 2 యాజ్ 4/2 రాసుకోవచ్చు కదా. సో 2 అలా నార్మల్గా కనిపిస్తుంది మీకు. 2ని మీరు 2/1 రాసుకున్నా ఫ్రాక్షన్ అవుతుంది, 4/2 రాసుకున్నా అవుతుంది, 6/3 రాసుకున్నా ఓకే కదా. అంటే ఏదైనా ఒక నెంబర్ని మీరు ఫ్రాక్షన్లో రాయగలిగితే అది రేషనల్ అవుతుంది. ఓకేనమ్మా. సో రేషనల్ అంటే ఇది. సో రేషనల్లో కంపల్సరీగా మీకు న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది. ఈ న్యూమరేటర్ డినామినేటరు కంపల్సరీగా ఇంటీజర్ అయి ఉండాలి. అది పాజిటివ్ అయినా అవనివ్వండి, నెగిటివ్ అయినా అవనివ్వండి. కానీ p by q వాల్యూలలో p, q విల్ బి బిలాంగింగ్ టు ది ఇంటీజర్ అండ్ డినామినేటర్ విల్ నాట్ బి ఈక్వల్ టు 0. ఎందుకు డినామినేటర్ 0 కావద్దు సార్ అంటే, ఒకవేళ మీరు 3/0 తీసుకున్నారు అనుకోండి, 3/0 ఇది రేషనల్ కాదా సార్ అంటారు. 3/0లో డినామినేటర్ వాల్యూ 0 ఉంది. సో 0 ఉంటే ప్రాబ్లం ఏంటి సార్ అంటే, వీ హ్యావ్ టు డివైడ్ 3 విత్ ది 0, అంటే 0తో డివిజన్ చేయాలి. సో కెన్ యూ డివైడ్ 3 విత్ 0 సార్? కాదు. ఎందుకని? 0 1 జా 0 అవుతుంది, 0 2 జా 0 అవుతుంది, 0 3 జా 0, 0 10 జా 0. కాబట్టి 0తో డివిజన్ పాసిబుల్ కాదు, కాబట్టి డినామినేటర్లో 0 ఉండకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒకసారి చూడండి, రేషనల్ అంటే ఏంటి సార్? ఏదైనా ఒక నెంబర్ని మీరు p by q ఫామ్లో రాయగలిగితే, ఓకే సార్. 2 అన్నారు, 2/1 ఉంది, అదే 2ని 4/2 రాసుకోవచ్చు, అదే 2ని 6/3 రాసుకోవచ్చు, అదే 2ని 8/4 కూడా రాసుకోవచ్చు. అలాగే ఎన్నైనా రాసుకోండి మీరు, కానీ రాయగలిగితే చాలు, ఇట్ ఈస్ ఎ రేషనల్. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి, ఈ ఫ్రాక్షన్లో ఉండే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈ రెండు కూడా కంపల్సరీగా ఇంటీజర్స్ అయి ఉండాలి. అవి నెగిటివ్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదు, కానీ డినామినేటర్ 0 కాకూడదు. దట్ ఈజ్ రేషనల్. వాట్ ఈస్ ద ఇర్రేషనల్? రేషనల్ కానివన్నీ కూడా ఇర్రేషనల్ సార్. రేషనల్ కానివన్నీ కూడా ఇర్రేషనల్. ఎగ్జాంపుల్ మీకు √2, √3, √5, √6, √7 అండ్ పై కూడా వస్తుంది. సో √4 రాసుకోవచ్చా సార్ అంటే, √4 అనేది ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్నా? 4కి బదులుగా 2/2 రాసుకోవచ్చుగా మీరు. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి అది 2 అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ నాట్ ది ఇర్రేషనల్స్. రూట్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ రాసుకుంటే అది రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే √4 వాల్యూ 2 వస్తుంది మీకు, √9 వాల్యూ ఏమొస్తుంది సార్? 3 వస్తుంది, √16 ఏమొస్తుంది? 4, √25 ఏమొస్తుంది? 5 వస్తుంది, √1 వాల్యూ 1. అందుకోసమే 2తో స్టార్ట్ చేశాను. √2, √3, √5, 6, 7, 8, 10 అలా వస్తుందమ్మా. సో ఆల్ దీస్ ఆర్ ఇర్రేషనల్. సో రేషనల్ ఏమో p by q ఫామ్లో రాస్తే రేషనల్, p by q ఫామ్లో రాయలేనివన్నీ కూడా ఇర్రేషనల్. సో ఇప్పుడు రేషనల్ని ఇర్రేషనల్ని మీరు కలిపితే ఇట్ ఈస్ ది రియల్ నెంబర్ అమ్మా.
అర్థమవుతుందా? సో రేషనల్ నంబరు అండ్ ఇర్రేషనల్ నెంబర్ యొక్క కాంబినేషనే ఇట్ ఈస్ ది రియల్ నంబర్స్. ఓకే, సో వీఆర్ కమింగ్ టు ది అవర్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ √2 - √3 irrational. So coming to the question, if you take individually √2 తీసుకుంటే ఇర్రేషనల్, √3 తీసుకుంటే ఇండివిజువల్లీ ఇర్రేషనల్. సో √2 - √3 కూడా ఇర్రేషనలే, బట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఎలా వస్తుందనేది. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ వన్ బై ఇండైరెక్ట్ మెథడ్. దెర్ ఈజ్ నో డైరెక్ట్ మెథడ్ అమ్మా. ఓకే, సో వీఆర్ గోయింగ్ బై ది ఇండైరెక్ట్ మెథడ్. సో ఇండైరెక్ట్ అంటే వాడు ఇర్రేషనల్ అన్నాడు కాబట్టి మనం రేషనల్ అనుకోవాలి రివర్స్లో. ఓకే, సో లెటస్ ఎజ్యూమ్ అంటే అనుకోవడం. లెటస్ ఎజ్యూమ్ √2 - √3 ఈజ్ ఏ రేషనల్. ఎందుకని రేషనల్ అన్నారు? వాడు ఏదైతే ఇచ్చాడో దానికి రివర్స్ అనుకున్నారు మీరు. ఓకే, సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద గివెన్ దేర్? √2 - √3 కదా. వీఆర్ అజ్యూమింగ్ ది గివెన్ క్వశ్చన్ యాజ్ ఎ రేషనల్. ఎందుకనంటే కాంట్రడిక్షన్ అంటారు. కాంట్రడిక్షన్ అంటే రివర్స్ అనమాట. కాంట్రడిక్షన్, ఈ పాయింట్ కంపల్సరీ రాయండి మీరు. సో వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ రేషనల్ యాజ్ ఏ కాంట్రడిక్షన్. సో వీ హ్యావ్ రిటర్న్ దిస్ వన్ యాజ్ ది రేషనల్నా. అది రేషనల్ కాబట్టి √2 - √3 ఏ ఫామ్లో ఉంటుంది సార్? కంపల్సరీగా ఫ్రాక్షన్ కదా. సో ఐమ్ రైటింగ్ A/Bలో ఉంటుంది. వై వీఆర్ రైటింగ్ √2 - √3 అంటే ఇక్కడ మీరు రేషనల్ అని చెప్పేసి రాశారు కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వేట్ దిస్ వన్ టు ది A/B. సో దేర్ ఫోర్ A, B విల్ బి ఇంటీజర్స్ అమ్మ. B వాల్యూ విల్ నాట్ బి ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ఎక్కడ సార్? ఇప్పుడే మనం చెప్పాం కదా, రేషనల్ అంటే సమ్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ బై డినామినేటర్ వేర్ బోత్ ది న్యూమరేటర్ డినామినేటర్స్ ఆర్ ది ఇంటీజర్స్. అవి పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్వాలేదు. సో ఇక్కడ మీరు గమనించండి, √2 - √3 ఈజ్ ఈక్వల్ టు A/B కదా. సో ఇర్రేషనల్ అనేది మీకు ఇండివిజువల్గా √2 ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, √5, √6, √7 అంటే ఒకటే ఉంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా కాంబినేషన్లో ఉంటే మీకు కొంచెం డౌట్ వస్తుంది కాబట్టి ఒకటే ఉండే విధంగా ఈ రూట్ క్యాన్సిల్ అవ్వాలి. టు క్యాన్సిల్ రూట్, సో వీఆర్ డూయింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అమ్మ. సో √2 - √3 హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు A/B హోల్ టు ది పవర్ 2. సో ఎలా ఉంది సార్ ఇక్కడ? A - B హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ది ఫార్ములా దేర్? A - B హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఫార్ములా రాస్తాను మీకోసము. సో A² + B² - 2AB. సో ఫస్ట్ టర్మ్ పవర్ 2 ప్లస్ సెకండ్ టర్మ్ పవర్ 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి. -2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ అమ్మ. సో సిమిలర్లీ, సో ఇట్ ఈస్ ది ఫస్ట్ టర్మ్నా, ఫస్ట్ టర్మ్ పవర్ 2. సో ఫస్ట్ టర్మ్ పవర్ 2, నెక్స్ట్ వన్ సెకండ్ టర్మ్ పవర్ 2. సో వీఆర్ హ్యావింగ్ నెగిటివ్ కదా, దేర్ ఫోర్ ఫస్ట్ టర్మ్ పవర్ 2 ప్లస్ సెకండ్ టర్మ్ పవర్ 2 -2 ఇంటూ A ఇంటూ B కదా. దేర్ ఫోర్ వీఆర్ రైటింగ్ √2 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు A² బై B² అమ్మ. ఎందుకని? A/B హోల్ పవర్ 2 కదా. సో పవర్ 2 విల్ బి అప్లికేబుల్ టు ది A అండ్ ఆల్సో B. ఈ రెండింటికి కూడా పవర్ 2 వస్తుంది కాబట్టి అలా రాశాను. ఓకే, సో √2 పవర్ 2 కదా, దీస్ 2 ఆర్ క్యాన్సిల్. √3 పవర్ 2 క్యాన్సిల్. సో మిగిలిందల్లా ఏంటిది? 2 రాశారు. ఇక్కడ మిగిలిందల్లా 3 రాశారు. సో -2 ఇంటూ √2 ఇంటూ √3. సో వీఆర్ హ్యావింగ్ √2 ఇంటూ √3 కాబట్టి వీఆర్ సపరేట్లీ రైటింగ్ వీ హ్యావ్ టు మల్టిప్లై అమ్మ. సో √2 ఇంటూ √3 ఉంది కాబట్టి 2 ఇంటూ 3 రాస్తారు విత్ ఇన్ ది సేమ్ రూట్. √2 ఇంటూ 3 ఎందుకని? ఇంటూ ఉంటేనే రాస్తారు. ఈజ్ ఈక్వల్ టు A² బై B². సో 2 + 3 5 -2 ఇంటూ √2 3 6 అమ్మ ఈజ్ ఈక్వల్ టు A² బై B². ఇక్కడ గమనించండి. సో ఇన్ ది క్వశ్చన్ వీఆర్ హ్యావింగ్
we are having root 2, root 3. Two numbers are having the root na, but here we got only number with the root. Okay, so we got some answer till now. ఇప్పుడు దాకా కొంచెం వచ్చేసింది, మనకు సగం దాకా వచ్చేసింది. సో బట్ హియర్ -2√6 అమ్మ, ఈ నెంబర్ అనేది మీకు నెగిటివ్లో ఉంది కాబట్టి ఆన్ ట్రాన్స్పోజింగ్ పాజిటివ్ ఉంటే అవసరం లేదు. ఇది పాజిటివ్ ఉందనుకోండి, ప్లస్లో ఉందనుకోండి, ఈ 5నే ట్రాన్స్పోజ్ చేయండి. కానీ ఇక్కడ -2 × √6 ఉంది కదా, ఇప్పుడు దీన్ని అటు పంపించండి. సో ఆన్ ట్రాన్స్పోజింగ్ 5 మైనస్ ప్లస్ విల్ బికమ్ మైనస్ అవుతుందమ్మా, a²/b². నెగిటివ్ విల్ బికమ్ 2√6 అవుతుంది. ఓకే, సో 5 - a²/b² ఈజ్ ఈక్వల్ టు 2 × √6 కదా. సో ఏమీ లేదు అంటే 5/1 అంటారు. సో ఆన్ ఎల్సిఎం, ఓకే, సో 5/1 - a²/b² ఈజ్ ఈక్వల్ టు 2 × √6 కదా. సో 5/1, సో ఇక్కడేమో b², ఇక్కడేమో 1 ఉంది. సో ఆన్ ఫైండింగ్ ది ఎల్సిఎం, సో 1 కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ 1 ఉంటే ఏదైతే రిమైనింగ్ ఉంటుందో అదే ఎల్సిఎం వస్తుంది. సో 1, 2 ఉంటే 2 అవుతుంది, 1, 10 ఉంటే 10 అవుతుంది, 1, k ఉంటే k అవుతుంది. సో సింప్లీ ఆన్ మల్టిప్లికేషన్ వీఆర్ గెట్టింగ్ ది ఎల్సిఎం, అంటే రెండింటిని మల్టిప్లై చేస్తేనే ఎల్సిఎం వస్తుంది కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ క్రాస్ మల్టిప్లై అమ్మ. సో 5 × b² మైనస్ 1 × a² ఈజ్ ఈక్వల్ టు 2√6 అమ్మ. సో దీన్నే ఇంకో విధంగా చెప్పాలనుకుంటే ఎల్సిఎం విల్ బి b² నా. సో హియర్ 1 కెన్ డివైడ్ b² ఫర్ ది b² టైమ్, 1 కెన్ డివైడ్ k ఫర్ k టైమ్స్, 1 కెన్ డివైడ్ 10 ఫర్ 10 టైమ్స్. కాబట్టి 1 అనేది ఏ నెంబర్నైనా అన్నిసార్లు డివైడ్ చేస్తుంది. ఇక్కడ b² ఉంది కాబట్టి b² టైమ్స్. సో ఇక్కడ 5 × b² మైనస్, ఓకే. సో b²ని b² 1 టైం అమ్మ, 10ని 10 1 టైం, 20ని 20 1 టైం. కాబట్టి a² అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో అది రాసి పక్కన మీరు 1 రాసినా ఒకటే, రాకపోయినా ఒకటే. సో ఇలా రాస్తారు. సో వీఆర్ రైటింగ్ 2√6 ఈజ్ ఈక్వల్ టు 5b² మైనస్ a²/b² రాస్తారు. కానీ ఇక్కడ 2 × √6 కదా, ఈ 2 కూడా ఉండకూడదు. ఆన్ ట్రాన్స్పోజింగ్ ఇట్ ఈస్ ఇన్ ది మల్టిప్లికేషన్ ఫార్మ్నా, దేర్ ఫోర్ √6 ఈజ్ ఈక్వల్ టు 5b² మైనస్ a²/2 × b² అమ్మ, 2b². ఇక్కడ సింగిల్ నెంబరే ఉంది, అది కూడా √6. ఒకసారి చూడండి ఇక్కడ ab, ఇందాక మీరు చెప్పారు ఫస్ట్లోనే a/b అనేది a/b ఇట్ ఈస్ ఎ రేషనల్ అన్నారు, బికాస్ a, b ఆర్ ఇంటీజర్. బట్ వీ నో దట్ 2, 5 ఆల్సో ఇంటీజర్స్. సో ఐమ్ రైటింగ్ యాజ్ a, b, సో వీఆర్ రైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. ఇక్కడ ఏదైతే టర్మ్ ఉంటుందో దాన్ని ప్రతిదీ మీరు రాస్తారు. a ఉంది, b ఉంది, 2 ఉంది, 5 ఆర్ ఇంటీజర్స్. మీకు డౌట్ వస్తుంది, సార్ 2 అనేది ఇంటీజర్ మాకు తెలుసు, 5 అనేది ఇంటీజర్ అది కూడా తెలుసు, బట్ వీ నో దట్ a, b ఆర్ ఇంటీజర్, వాటి వాల్యూ మనకు తెలియదు కదా సార్ అంటారు. కానీ మనం ముందే అనుకున్నాము. సో దాని రేషనల్ అన్నప్పుడు a/b ఈజ్ ఏ, ఒకసారి, సో వెన్ యూ అజ్యూమ్డ్ ద గివెన్ క్వశ్చన్ యాజ్ ఎ రేషనల్, వీ హ్యావ్ ఈక్వేటెడ్ ద గివెన్ క్వశ్చన్ టు ది a/b. అంటే ఇచ్చిన క్వశ్చన్ని మీరు రేషనల్ అన్నారు కాబట్టి దాన్ని మీరు a/b రూపంలో రాశారు. ఎందుకని? a, b అనేవి ఇంటీజర్స్ కాబట్టి. సో a, b, 2, 5 ఆర్ ఇంటీజర్స్. ఇది మీరు అనుకున్నారు రేషనల్ కాబట్టి వచ్చింది. సో ఎప్పుడైతే ఇంటీజర్స్ అవుతాయో ఇంటీజర్ బై ఇంటీజర్, ఇది మొత్తం ఇంటీజర్, ఇది మొత్తం ఇంటీజర్. సో ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి దేర్ ఫోర్ 5b² మైనస్ a²/2b². ఇంటీజర్ బై ఇంటీజర్ ఏమవుతుంది? ఈజ్ ఏ రేషనల్. సో ఇది రేషనల్ అయితే రేషనల్ ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీగా రేషనల్ అవ్వాలి. సో ఇది రేషనల్ కాబట్టి దేర్ ఫోర్ √6 ఈజ్ ఏ రేషనల్ అని మీకు వచ్చింది, అంటే మనకు. సో వెన్ ఇట్ ఈస్ ఏ రేషనల్ దేర్ ఫోర్ ఇట్ విల్ బి ఈక్వల్ టు √6 నా, దేర్ ఫోర్ √6 ఈజ్ ఏ రేషనల్. బట్ వీ నో దట్, బట్ ఇట్ కాంట్రడిక్ట్స్
ద ఫ్యాక్ట్ దట్ అంటే కానీ మనకేం తెలుసు √6 ఈజ్ ఇర్రేషనల్ అని మనకు తెలుసు. సో వెన్ యూ గాట్ 5b² - a² by 2b² ఈజ్ ఏ రేషనల్. వెన్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ it will be equal to √6 kadamma. So therefore √6 also irrational. We got it. But we know that √6 is always irrational. దీనికంటే ఒక టెక్నికల్ టర్మ్ ఉంది. బట్ ఇట్ కాంట్రడిక్ట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రడిక్షన్? రివర్స్. √6 రేషనల్ అవ్వడం అనేది రివర్స్. దేనికి రివర్స్? అది ఇర్రేషనల్ అవ్వడానికి రివర్స్ అమ్మ. మళ్ళొకసారి చూడండి. సో √6 ఈజ్ ఏ రేషనల్ కదా. సో ఇట్ విల్ బీ ఆపోజిట్ టు ది √6 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ రాస్తారు. ఎందుకు అలా రివర్స్ వచ్చింది? ది కాంట్రడిక్షన్ was arisen due to our incorrect assumption. ఎందుకు అలా వచ్చింది కాంట్రడిక్షన్ అంటే? ఎందుకు అలా కాంట్రడిక్షన్ అంటే రివర్స్ వచ్చింది అని అంటే మనం ఏదైతే ఎజ్యూమ్ చేసామో రేషనల్ అని చెప్పేసి అది రాంగ్ కాబట్టే ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది. సో దేర్ ఫోర్ అవర్ ఎజంప్షన్ ఈస్ రాంగ్. అంటే మనం అనుకున్నది రాంగ్. దేర్ ఫోర్ వాడు ఇచ్చిన క్వశ్చన్ రైట్. √2 - √3 ఈస్ ఇర్రేషనల్. Last 5 points are at most important. 1, 2, 3, 4 amma. 1, 2, 3, 4. These 4 points will carry you 1.5 marks amma. So చాలా important. Hence proved. That's it.